నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 21వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ఈ యొక్క వ్యక్తి కన్ను పడింది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జీవితమే మారబోతుంది. అలాగే ఏ వ్యక్తి యొక్క కన్ను మీ మీద పడింది, ఎందుకు మీ జీవితమే మారబోతుంది, వారి వల్ల ఎటువంటి నష్టాలు మీకు కలగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు కూడా, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఒక ఆరోపణ లేదా నింద మీపైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి ఓర్వజాలని తత్వాన్ని, తట్టుకోలేని తత్వాన్ని కలిగి ఈర్ష్య, మీపైన పగను, ద్వేషాన్ని వారు పెంచుకుంటారు. అసూయతో, కుళ్ళుతో మీపైన ఏదో ఒక ఆరోపణ చేయాలని, నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి కన్ను మీ పైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసే చోట లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, దూరపు బంధువుల్లో కానీ మీ పైన ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో, చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు, మన చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీపై ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీపైన ద్వేషాన్ని పెంచుకోబోతున్నారు అర్థం చేసుకొని వారికి దూరం పెట్టండి. చాలా ఉత్తమం. వారు మీపైన ద్వేషాన్ని పెంచుకోవడానికి గల కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయ్యున్నట్లయితే కనుక, ఏదైనా పొరపాటు కనుక అయ్యున్నట్లయితే కనుక దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కేవలం కుళ్ళు, అసూయతో మాత్రమే వారు మీతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని మాత్రం
అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించవలసింది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువులైన మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ని కూడా అందిపుచ్చుకుంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా వారి వల్ల లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీ ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని మీరు అన్వేషించబోతున్నారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అనేది మీరు అందిపుచ్చుకోగలుగుతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే శ్రీరామచంద్ర ప్రభుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు అంత ఎంతో పుణ్య ఫలితము ఖచ్చితంగా నిగ్రహిస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.